మొత్తానికైతే కైలాసగిరి అయితే వచ్చేసాం. ఇంక రావడమే లేటు. ఫోటోస్ తీసుకుందామంటే అసలు ఖాళీయే లేదు. వాళ్ళంతా ఫోటోస్ తీసుకునేలోపు అలా ఒక రౌండేసుకొని వద్దామని అయితే ఎళ్తున్నాం. మనం అలా స్టైల్‌గా పట్టాల మీద నడుస్తూ ఉంటే మా హస్బెండ్ గారు ట్రైనొస్తుంది అన్నారు. వెనక్కి తిరిగి చూడగానే ట్రైన్ అయితే రాలేదు. ఇంక చేసేదేముంది మనం ఫూల్ అయిపోయాం. ఇక్కడ చూసినట్టయితే సముద్రం, ఆకాశం కలిసిపోయినట్టుంది. నేనే కలిపేసా. అలా గాలేస్తూ ఉంటే చెట్లు ఇలా డాన్స్ అయితే చేసేస్తున్నాయి. మేమున్న ప్లేస్ నుంచి చూస్తూ ఉంటే గ్లాస్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఇంకో 10 మినిట్స్‌లో వచ్చేస్తా అని చెప్పాను. వామ్మో! ఇతను చాలా టాలెంటెడ్‌గా ఉన్నారు. రోప్ మీద సైకిల్ తొక్కేస్తున్నారు. ఒకప్పుడు మేము రోడ్డు మీద తొక్కాలంటేనే భయపడేవాళ్ళం. ఇతను మాత్రం డైరెక్ట్‌గా రోప్ మీద తొక్కేస్తున్నారు. వీళ్ళు చూడండి పార్కులో అయితే బెడ్‌షీట్లు పరిచేశారు కిందన. లంచ్ మొత్తం పార్కులోకే తెచ్చేసుకున్నారు. వాళ్ళు అలా కప్పులు తీస్తూ ఉంటే మా కడుపులో ఎలకలైతే పరిగెట్టిస్తున్నాయి. ఈ క్యారెట్ చూడగానే నేనైతే పట్టుకెళ్ళిపోతున్నా అన్నాను. మా హస్బెండ్ గారు నీ వల్ల కాదు అన్నారు. అంత మాట అన్నాక ఇంక మనం దాన్ని ఎందుకు టచ్ చేస్తాం. ఈ ఉయ్యాల కోసం అయితే చాలా సేపు వెయిట్ చేశాను. అసలు ఖాళీయే లేదు. ఫైనల్‌గా అయితే మనకు దొరికేసింది. ఉయ్యాల ఊగుతున్నంత సేపు పడిపోతానేమో అని భయమేసింది. ఉయ్యాల ఊగుతున్నంత సేపు మా హస్బెండ్ అలా చూస్తున్నారు. నేను ఎప్పుడు పడిపోతానని. బట్ అతను అనుకున్నట్టయితే జరగలేదు. మనది చాలా గట్టి పిండం. కొన్ని పిక్స్ తీసుకుందాం అనేసి అయితే ఈ ప్లేస్‌కి అయితే వచ్చాం. ఇంక వచ్చి చూడగా అసలు ఖాళీయే లేదు. వీళ్ళతో పాటు మనం ఎందుకు పోటీ పడాలని అయితే వెనక్కెళ్ళిపోయాం. మీ అందరికీ నచ్చే ఫేవరెట్ ప్లేస్‌కి అయితే వచ్చేసాం. ఈ ప్లేస్ మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మర్చిపోకండి. మీకైతే ఆల్రెడీ చెప్పాను కదా! ఇక్కడున్న ఆకాశాన్ని, బీచ్‌ని నేనే కలిపానని. ఇప్పటికి అవి ఇంకా అలానే కలిసే ఉన్నాయి. ఈ ప్లేస్‌లో ఫోటో తీద్దామన్నా అస్సలు ఖాళీయే లేదు. ఇంతమందిలో ఫోటో దిగాలంటే చాలా కష్టం. నా మీద ఈ బాబే బెటరు. అసలు భయం లేకుండా గుర్రమైతే ఎక్కేసాడు. వామ్మో! వీటిని చూడగానే అసలు బొమ్మలైతే అనుకోలేదు. రీల్ అనుకున్నా. వైజాగ్ సిటీ మొత్తం నా మొబైల్‌లోనే కవర్ చేసేసా. చూడండి. అంత పెద్ద సిటీని ఇంత చిన్న మొబైల్‌లో కవర్ చేశానంటే అసలు సాధ్యమే కాదు. మీకే తెలుసు. ఇది సగం సిటీ మాత్రమే. ఇంకా దీనికి మించి సిటీ అయితే ఉంది. నాతో తిరిగి తిరిగి పాపం మా హస్బెండ్‌కి అయితే కాళ్ళు నొప్పొచ్చాయి. కూర్చునిపోయారు. మనకి కూడా చాలా కాళ్ళు నొప్పొస్తున్నాయనేసి అలా కూర్చున్నాం. కాసేపు రెస్ట్ అయితే తీసుకోవాలి కదా! వింత ప్రపంచం ట్రైన్ అయితే ఎళ్ళిపోతుంది. పాపం అలిగినట్టుంది. నేను ఎక్కలేదు కదా స్టార్టింగ్‌లో. ట్రైన్‌కి కూడా ఓపిక లేదనుకుంటా. పాపం చాలా స్లోగా ఎళ్తుంది. దానికన్నా ఫాస్ట్‌గా నేనే నడిచేస్తా. వావ్! ఫారినోళ్ళు చూడండి ఎంత వైట్‌గా ఉన్నారో. వాళ్ళలో సగం కలర్ కూడా నాకు లేదు. వామ్మో! ఈ గొరిల్లా చూడండి ఎలా ఉందో. నేను దగ్గరికెళ్తే నన్నే తినేస్తా అన్నట్టు చూస్తుంది. చూస్తున్నప్పుడు ఇంక మనం దాని దగ్గరికెళ్తామా? అస్సలు ఎళ్ళం. సైడ్ అయితే అయిపోయాం. ఈ ఏనుగు చూడండి నన్నే చూస్తుంది. నువ్వెవరో నాకు తెలీదు అని చెప్పేసి నేనొచ్చేసా. ఈ అంకుల్ చూడండి ప్యాకెట్‌లో పానీపూరి ప్యాక్ చేసి పైన వేలాడదీసి మరీ అమ్మేస్తున్నారు. ఇంకా మేము కైలాసగిరిలో ఏమేమి చేసామో నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి తప్పకుండా. ఈ వీడియో మీకు అర్థమవ్వాలంటే పార్ట్ 1 వీడియో అయితే చూసేయండి తప్పకుండా. బాయ్ గైస్.